మీరు ఒక సిట్యుయేషన్‌లో చావు దాకెళ్ళి బతికిన పర్సన్ అని అవును. ఏమైందసలు? మొన్నే రీసెంట్‌లీ ఒక 3 మంత్స్ బ్యాక్ హెల్త్ బాలేదు. అమ్మకి షుగర్ ఉండే. ఆ షుగరు నాకొచ్చిందంట. అది నాకు తెలియకపోవడం వల్ల షుగర్ ఎఫెక్ట్ అనేది కిడ్నీ మీద పడి కిడ్నీ వాపొచ్చి ఇన్ఫెక్షన్ అయిపోయింది. హ్మ్. ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల ఫస్ట్ తెలియలేదు. తెలియక ఒక మంత్ 1,00,000 ఖర్చయింది. తర్వాత ఒక 1,00,000 అలాగలాగా అంటే బాగోలేదు కదా అని ఊర్లోకి తీసుకెళ్ళాము. అక్కడ ఎవరో ఏదో జేశారని అక్కడ బాగు చేయించడానికి ఇంకేదో అలాగలా ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత లాస్ట్‌కి ఎక్కువ బాగోలేదింక. కింద పడిపోయానింక. చచ్చిపోతానింక. అలా నొప్పొచ్చేసి దొర్లేస్తా ఉంటే అప్పటికప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే సిటీ స్కాన్ రాశారు. సిటీ స్కాన్ జేస్తే సిటీ స్కాన్ జేసేసి ఇంకా మొత్తం ఇవన్నీ ఒక్క ఇంజెక్షన్ అంటే భయం నాకు. అలాంటిది బాడీ మొత్తం ఏంటంటే అన్నీ పెట్టేసి ఐసీయూలో పడేశారు. ఇమ్మీడియేట్‌లీ కిడ్నీకి స్టంట్ ఎయ్యాలి, సర్జరీ చేయాలన్నారు. అప్పటికప్పుడు నా స్థలం అమ్మిన డబ్బులు, నా దగ్గరున్న డబ్బులు అన్నీ కలిపి లక్షల్లో ఖర్చు పెట్టాము. 13 రోజుల తర్వాత ఇంటికొచ్చా.